డిఓటి బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ సిఎండిని నాన్ ఎగ్జిక్యూటివ్ల పే స్కేళ్ళు ఇవ్వండి, ఎందుకనంటే పెన్షన్ రివిజన్ మేము చేయాలనుకుంటున్నాం అని అడగటం. ఎంటీఎన్ఎల్కి బిఎస్ఎన్ఎల్కి రెండిటికి సిఎండి ఒకరే కాబట్టి సిఎండి గారు ఇమీడియట్గా పే స్కేల్స్ తొందరలోనే ఇస్తాను అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంట్రవర్సీ అంత మనం ఇంతకుముందు 2-3 వీడియోల్లో కూడా పెట్టుకున్నాం. కాంట్రవర్సీ అంటే డిస్కషన్ ఏం జరుగుతుంది అని అంటే, పే స్కేళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్లకు సంబంధించినవి డిపిఈ గైడ్ లైన్స్ ప్రకారం యూనియన్లతో చర్చించి నిర్ణయించాలి. అది రూలు. ఎగ్జిక్యూటివ్లకి పే కమిషన్ ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఎగ్జిక్యూటివ్లు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పే కమిషన్ ఉంటుంది. ఆ పే కమిషన్లో ఇచ్చిన స్కేల్స్ తప్ప మిగతావి వాళ్ళు అసలు అధికారులకు కొత్త పే స్కేల్స్ చేసుకోవటానికి అవకాశమే లేదు. అయితే ఆయా ప్రభుత్వ రంగ సంస్థలలో నాన్ ఎగ్జిక్యూటివ్లతో మేనేజ్మెంట్లు చర్చించి సంబంధిత మంత్రిత్వ శాఖ ఆమోదంతో అమలు చేసుకుంటారు. డిపిఈ దీనికి అనుమతించాల్సి ఉంటుంది. డిపిఈ కొన్ని గైడ్ లైన్స్ పెట్టింది. 3 ఏళ్ళు లాభాలు ఉండాలా, ఒకవేళ ఇచ్చుకున్నాక 20% లాభాలలో 20% కంటే ఇచ్చుకోవటానికి లేదు. ఆ తర్వాత 3 ఏళ్ళు కూడా లాభం అంతకుముందు ఏదైతే పే కమిషన్ తీసుకునేటప్పుడు యావరేజ్ 3 సంవత్సరాల లాభం ఎంత ఉందో తర్వాతి 3 సంవత్సరాల్లో కూడా తగ్గకూడదు. ఇవి గైడ్ లైన్స్. బాగుంది. ఇప్పుడు చర్చ ఏమొచ్చిందంటే, నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్లతో చర్చించకుండా అగ్రిమెంట్ కాకుండా పే స్కేళ్ళు సిఎండి ఎలా ఇస్తాడు? కాబట్టి పే స్కేల్ ఒకసారి డిసైడ్ అయిందంటే పే కమిషన్ వచ్చినట్లే. ఇది కొంతమంది సీనియర్ కామ్రేడ్స్ యూనియన్ నాయకుల వాదన. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారు, పే కమిషన్ అమలు కాకుండా పాత డేట్లో అరియర్స్ ఇవ్వకపోయినా అగ్రిమెంట్ డేట్ కోసమో లేకపోతే మనకి అఫోర్డబిలిటీ క్లాజ్ ఎగ్జంప్షన్ కూడా ఇప్పుడు పంపించాల్సే వస్తుంది. ఎందుకంటే అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఈ క్లాజులన్నీ డిస్కషన్కి వస్తాయి కాబట్టి కంపల్సరీగా ఈ అంశం చర్చకు వస్తుంది, ఫైనలైజ్ అవుతాయి మాకు అని కూడా అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఈ డిఓటి వాళ్ళు సిఎండిని స్కేల్స్ ఇమ్మని అడిగి 1 వారం పైన అయిపోయింది. అయితే ఇంకొక కీలకమైన పరిణామం ఏం చేశారు సిఎండి గారు, ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్లో ఉన్న అధికారులతో హెచ్ఆర్ ఇష్యూస్ అంటే జీతాలు, అలవెన్స్లు, ప్రమోషన్ పాలసీ, మెడికల్ పాలసీ, ఉద్యోగస్తులకి సంబంధించిన ప్రమోషన్ విధానం, ఇటువంటివన్నీ ఉద్యోగస్తులకు సంబంధించిన అంశాలు ఎంటీఎన్ఎల్లో ఎలా ఉన్నాయి, బిఎస్ఎన్ఎల్లో ఎలా ఉన్నాయి, వీటిని రేపొద్దున విలీనం కాబోతుంది కాబట్టి ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ విలీనం కాబోతున్నాయి కాబట్టి ఇవి ఎలా ఉండాలి అన్న అంశం మీద ఒక కమిటీ వేశారు ముగ్గురు అధికారులతో. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా, ఒక రూలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమిచ్చింది అంటే, ఎంటీఎన్ఎల్కి పెన్షన్ ఇచ్చేటప్పుడు ఎంటీఎన్ఎల్లో జీతాలు బిఎస్ఎన్ఎల్ జీతాల కంటే ఒక ఇంక్రిమెంట్ ఎక్కువ, ఒక పాయింట్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వేజ్ రివిజన్ జరిగినప్పుడు అంటే 2013లో గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ అది. నెక్స్ట్ ఎప్పుడైతే వేజ్ రివిజన్ జరుగుతుందో ఎంటీఎన్ఎల్ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ఈ 2 సంస్థల వేతన స్కేళ్ళు సరిసమానంగా ఉండేటట్టు చూడండి, హెచ్ఆర్ అంశాలన్నీ అన్నీ ఒకే రకంగా ఉండేలాగా చూడండి అని అన్నారు. ఇప్పుడు నేను ఒక సీనియర్ లీడర్తో అదే ఆర్గ్యూ చేశాను. ఏమని అంటే, ఇంత అర్జెంటుగా కమిటీ వేశారు అనంటే ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్కి ఒకే రకమైన వేతన స్కేల్లో ఇంకొకటో అంశాలు ఇప్పుడు ఫైనలైజ్ చేసి డిఓటీకి ఇచ్చేస్తే సరిపోద్ది కదా అని నిర్ణయించటం కోసం ఈ కమిటీ వేశారా అన్న డౌట్ కూడా నాకు వచ్చింది. ఏది ఏమైనా 1 వారం 10 రోజుల్లో యూనియన్లతో అసలు మాట్లాడరా? మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడరు? కొంతమంది సీనియర్లు చెప్పినట్లు సంతకాలు లేకుండా పంపడం కుదురుతుందా?
ఈ డిపిఈ గైడ్లైన్స్కి వ్యతిరేకమని వాదిస్తున్నారు కదా. యూనియన్ల అగ్రిమెంట్ లేకుండా పే స్కేల్స్ డిఓటీకి ఎట్లా పంపిస్తారు? ఇవి ఒక వర్గం ఆలోచనలు. రెండో వర్గం వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, పెన్షన్ రివిజన్కి వేతన సవరణకి సంబంధం ఉండకూడదు అని అడగటమే కదా పెన్షన్ అసోసియేషన్లు చేస్తుండేది. డీలింకింగ్ అంటే అర్థం అదే కదా. వాళ్ళ పే స్కేళ్ళు వాళ్ళ వేతన సవరణతో మాకేం సంబంధం సార్? వాళ్ళు బిఎస్ఎన్ఎల్ ఇచ్చుకుంటున్నారు, మా పెన్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, వాళ్ళకి మాకు సంబంధం లేదు అని మీరు డిసైడ్ చేయండి. 2007లోనో 2011లోనో 2012లోనో ఇట్లా 22 ఏళ్లలో దాదాపు 14 సంవత్సరాల అరియర్స్ పెన్షనర్స్ పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఒక 6 ఏళ్ళు అయింది. కాబట్టి మళ్ళీ రేపు 2026, 27 వచ్చేటప్పటికైనా ఈ సమస్య ఉండకుండా ఉండాలంటే వేతన సవరణకి పెన్షన్ సవరణకి సంబంధం లేదు అని మీరు ఒక రూల్ పాస్ చేయండి అని అడగటమే కదా. అటువంటప్పుడు వేతన సవరణకి వీళ్ళకి ఏం సంబంధం అని వీళ్ళు డిసైడ్ చేస్తారు. పే స్కేల్స్ ఇవ్వాలి అని అంటే పే స్కేల్స్ కూడా అసలు ఉండాల్సిన అవసరమే ఉంది. పే ఫిక్సేషన్ చేయండి, ఇవ్వండి అని ఒక వర్గం ఆల్రెడీ ఉత్తరం కూడా రాశారు. ఏమని? పే స్కేల్తో సంబంధమే లేదు, నోషనల్ అని అంటున్నారు కదా మీరే, అంటే పేపర్ మీద పే ఫిక్సేషన్ చేస్తున్నారని. పేపర్ మీద పే ఫిక్సేషన్ చేసి పే స్కేల్తో సంబంధం లేకుండా ఫిక్స్ చేయండి, సరిపోతుంది. రిటైర్ అయ్యే వాళ్ళకే కదా. వర్కింగ్ ఎంప్లాయీస్కి మీరు వేజ్ రివిజన్ ఇచ్చినప్పుడు వర్కింగ్ ఎంప్లాయీస్కి ఇచ్చుకోండి. ఒకవేళ ఎవరికన్నా పే అనామలీ, పెన్షన్ అనామలీ వస్తే అనామలీ ఎలా పరిష్కరించాలో రూల్ ఫ్రేమ్ చేయండి. లేదు అట్లా అనామలీ వచ్చినప్పుడు నాకు అనామలీ వచ్చిందని ఎవరన్నా క్లెయిమ్ చేసుకుంటే ఆ పద్ధతిలో మీరు చేయండి అని ఇంకొక వర్గం వాదిస్తుంది. అసలు పే స్కేల్ అవసరం లేదనే స్థాయికి వాళ్ళు డిమాండ్ చేస్తారు. లెటర్ కూడా రాశారు, సమ్ రూల్స్ కోట్ చేస్తారు. అంటే వేతన స్కేల్ అడగటం వల్ల లేనిపోయిన తలకాయ నొప్పి ఇంకొకసారి నెక్స్ట్ 2026లోనో 27లో ఉన్నప్పుడు, లేదు బిఎస్ఎన్ఎల్ అంటూ ఒకవేళ ప్రైవేట్ పరమైతేనో జాయింట్ వెంచర్ అయితేనో ఫ్యూచర్లో భవిష్యత్తులో అప్పుడు పే స్కేల్ ఇదేమొస్తుంది అనే అంశం కూడా ఒక చర్చకు వస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. 25,000 మంది డిఓటి నుంచి బిఎస్ఎన్ఎల్కి అబ్జార్బ్ అయిన ఉద్యోగస్తులు ఇప్పుడున్న 61,000 మందిలో 25,000 మంది 24,000 మంది అబ్జార్బ్డ్ అఫీషియల్స్ ఉన్నారు. వీళ్ళు 2027 నాటికి దాదాపు 90% రిటైర్ అవుతారు. ఆడ్ మ్యాన్ అవుట్గా 2036 వరకు నాకు వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. 2036లో రిటైర్ అవుతారు, వాళ్ళకు పెన్షన్ కూడా ఉంది. అంటే 2027 తర్వాత దేశవ్యాప్తంగా చూసుకుంటే అబ్జార్బ్డ్ ఎంప్లాయీస్ బిఎస్ఎన్ఎల్లో 1,000 మంది కంటే ఉండే అవకాశం లేదు. కాబట్టి 2017 తర్వాత రిటైర్ అయిన వాళ్ళు ఉద్యోగస్తులు ఆ డేట్ నాటికి, కాబట్టి వాళ్ళకి పే స్కేల్స్ డిసైడ్ చేయాలి. 2017 కంటే ముందు వాళ్ళకి పే స్కేల్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ ఆ డేట్ నాటికి 1/1/2017 నాటికి పెన్షనర్లే. కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా ఫిట్మెంట్ ఇచ్చేస్తారు. ఒక ఆయన ఎవరో కామెంట్ పెడుతుంటారు వీడియోల కింద, ఎప్పుడు 2017 తర్వాత వాళ్ళ సంగతి ఎక్కువ చెప్తారండి సార్ అని. ఎందుకనంటే అసలు సమస్య వాళ్ళతోనే కదా. వాళ్ళు ఉద్యోగస్తులు తర్వాత పెన్షనర్లు అయ్యారు, వాళ్ళ పే ఫిక్సేషన్ ఎట్లా చేయాలి అన్నదే కదా ఇప్పుడు కాంట్రవర్సీ. అందుకే కదా నాన్ ఎగ్జిక్యూటివ్ల పే స్కేళ్ళు అడుగుతున్నది. కాబట్టి ఈ అంశంలో 2027 తర్వాత అబ్జార్బ్డ్ పెన్షన్ ఉద్యోగస్తులు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి వేతన స్కేళ్ల ప్రాధాన్యత ఉండదు. ఆటోమేటిక్గా 90% ఆఫ్ ది పెన్షనర్లకి ఆటోమేటిక్ పెన్షన్ రివిజన్ జరిగే ఆస్కారమే ఉంటుంది, పే స్కేల్తో సంబంధం లేకుండా. కాబట్టి ఈ ఒక్కసారికే పే స్కేలు, ఈ నానా రూల్స్, ఆ రూలు ఈ రూలు, పే స్కేల్ ఉండాలా లేదా అన్న అంశం ఈ ఒక్క పెన్షన్ రివిజన్కి మాత్రమే ఉంటుంది. తర్వాత 2027లోనో 2037లోనో అప్పటికి ఐడిఏ పెన్షనర్ల సంఖ్య తగ్గిపోతుంది. అబ్జార్బ్డ్ ఎంప్లాయీ బిఎస్ఎన్ఎల్లో ఉండడు, ఓన్లీ బిఎస్ఎన్ఎల్ రిక్రూటీసే ఉంటారు. వాళ్ళకి ఎటు పెన్షన్ లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెన్షన్ లేదు, వాళ్ళకి పెన్షన్ సబ్స్క్రిప్షన్ సిస్టమ్ వేరే. కాబట్టి ఆ విధానంలో ఫ్యూచర్లో ఇంకా ప్రాబ్లం లేదు. ఇప్పుడు డిసైడ్ కావాల్సింది ఇప్పుడు ఒక్కదానికి. కాబట్టి రాబోయే 10 రోజుల్లో సిఎండి గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, దానివల్ల మనకేం పరిణామాలు ఏర్పడతాయి, దానివల్ల పెన్షన్ రివిజన్ ఫైలు ఎలా ముందుకెళ్తుంది అన్న అంశాలు
ఈ నవంబర్ నెల కీలకమని అంతకుముందే మనం ఒక వీడియో కూడా పెట్టుకున్నాం. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఎంప్లాయీస్ పబ్లిక్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ స్కీమ్లో కొన్ని మార్పులు చేస్తా తీర్పిచ్చింది. దాని మీద కొద్దిగా టేబులర్ కాలం అయ్యి ఏదో సర్క్యులేట్ అవుతున్నాయి. కానీ కొంతమంది అడిగారు, సార్ దాని మీద కూడా వీడియో పెట్టండి సార్, ఎంప్లాయీస్కి దాంట్లో గ్రూప్ డీలు వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి అసలు ఈ స్కీమ్ సంగతే పెద్దగా ఐడియా ఉండదు కదా, డీటెయిల్స్ అంతకుముందు ఉన్నది ఏంటి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అన్నది చెప్పమని అడిగారు. సుప్రీంకోర్టు తీర్పుని ఆ స్కీమ్ని నేను స్టడీ చేసిన తర్వాత మళ్ళీ ఆ అంశం మీద కూడా వీడియో పెట్టుకున్నాను. ధన్యవాదాలు.